కేంద్ర ప్రభుత్వం అరాకొర మద్దతు ధరలు ప్రకటించినా అవి సక్రమంగా అమలు కావడం లేదని అన్నారు అఖిల భారత ఉపాధ్యక్షులు టి సాగర్. జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా కర్నూలు సత్య ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది అఖిల భారత మహాసభ కేరళలోని త్రిశూర్లో జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన ఉద్యమాలను సమీక్షించామని తెలిపారు. రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేశామని వివరించారు. మోదీ ప్రభుత్వంలో 1,00,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రుణమాఫీ చేయాలని, కేరళ తరహాలో రుణ విముక్తి చట్టం తేవాలని డిమాండ్ చేశారు. త్రిశూర్లో జరిగినాయి. ఆ మహాసభల నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ సంవత్సర కాలంలో జరిగిన పోరాటాలు, ఆందోళనలు సమీక్ష చేసి రాబోయే సంవత్సర కాలంలో నిర్వహించేటువంటి ఆందోళన పోరాట కార్యక్రమాలు రూపొందించడం, అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రైతాంగము వ్యవసాయం పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలు, వివిధ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద సమగ్రంగా చర్చించి కార్యాచరణని రూపొందించడం కోసం ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. రైతాంగం ఎదుర్కొంటున్న అనేక అంశాల మీద తీర్మానాలు చేయడం, కార్యాచరణను కూడా రూపొందించడం జరిగింది. కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 9.5 సంవత్సరాల కాలంలో చూసినప్పుడు కార్పొరేట్లకు అనుకూలంగా మీరు నిర్ణయంలోనే కమిటీని రూపొందించేటువంటి దాంట్లోనే కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటున్నారు, కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి రైతు సంఘాలు చెప్పినాయి. కానీ ప్రభుత్వం నుంచి కనీసం ఒక ప్రతిపాదన, చట్ట ప్రతిపాదన అనేటువంటిది కూడా ఇప్పటిదాకా రాలేదు. ఇది మొదటి అంశం. అంటే మద్దతు ధరలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్క అంశం మీకు స్పష్టంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, మద్దతు ధరలు నిర్ణయిస్తున్నారు కదా అని చాలామంది అనుకుంటారు. మద్దతు ధరలు నిర్ణయిస్తున్నారు. రైతు సంఘాలు అడిగినటువంటివి, రైతాంగం పెట్టినటువంటి పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించమని చెప్పి స్వామినాథన్ చెప్పిండు. ఆ ప్రకారంగా చట్టం కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు నిర్ణయిస్తున్నారు. వారికి ఏ గ్రేడ్కి 2,203 రూపాయలు నిర్ణయించి, అది అమలు చేయకపోతే అడిగే నాతులు లేడు. ఇప్పుడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు కనుక లేకపోతే ప్రైవేట్ రైస్ మిల్లర్స్ 1,600కు ఉంటారు, 1,500కు ఉంటారు, 1,800కు ఉంటారు. కానీ వాళ్ళ మీద చట్ట ప్రకారం ఏ యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేదు. అందుకనే చట్టబద్ధత కావాలని ఈ దేశంలో ఉండేటువంటి అనేక మంది వ్యవసాయ రంగ నిపుణులు, ఆర్థిక నిపుణులు ప్రైవేట్ వ్యక్తులు ప్రజల మీద భారం వేసేటువంటి అవకాశం ఉంటుంది. అది మొత్తం రైతాంగానికే కాదు, యావత్ భారత ప్రజానీకానికి, పేద మధ్యతరగతి ప్రజానీకానికి నష్టం చేసేటువంటిది విద్యుత్ సవరణ బిల్లు అనేటువంటి అంశాన్ని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. రేపు రాబోయేటువంటి కాలంలో ఈ విద్యుత్ సవరణ బిల్లు మీదనే రైతు సంఘాలే కాదు, కార్మిక వర్గం, ప్రజలు, మధ్యతరగతి ఉద్యోగులతో సహా అందరినీ కలుపుకొని ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ప్రధానంగా రైతాంగం ఎదుర్కొన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యలో పంటల నష్టం. దీనివల్ల కంపెనీలకు లాభాలు వస్తున్నాయి, రైతాంగానికి మాత్రం నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పంటల బీమా పథకం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా మార్చాలనేటువంటిది మా డిమాండ్. కంప్లీట్గా మార్చాలంటే రైతాంగానికి ఒక భరోసా. ఇప్పుడు మనకు జీవిత బీమా ఉంది మనిషికి, అదే రకంగా ఈరోజు ఏదైనా వెహికల్ ఉంటే వెహికల్కి బీమా ఉంటుంది, గ్యారంటీ ఉంది. కానీ పంటల బీమా మాత్రం గ్యారంటీ లేదు. కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకొని రాష్ట్రాల వాటా పెంచిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, బెంగాల్ కానీ, గుజరాత్, ప్రధానమంత్రి గారి స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్తో సహా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వచ్చేసినాయి. అక్కడ ఉండేటువంటి సహజ వనరులన్నింటినీ కట్టబెట్టడానికి ఈరోజు అవకాశం లేదు. అటవీ సంరక్షణ చట్టం ప్రకారము ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది అక్కడ ఉండేటువంటి గ్రామ సభ. వాటికి హక్కు ఉంది కాబట్టి ఎన్ని గ్రామాల దగ్గరికి వెళ్ళాలి? ఓ కార్పొరేట్ కంపెనీ, ఓ జిందాల్ కంపెనీ, అంబానీ కంపెనీ పోవాలంటే ప్రతి గ్రామం దగ్గరికి వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుక్కోవాలి. ఆ అవకాశమే లేకుండా ఈరోజు అటవీ సంరక్షణ చట్టాన్ని, సహజ వనరులన్నింటినీ, ఖనిజ సంపదనన్నింటినీ కార్పొరేట్ల కట్టబెట్టే దానికోసం ఈరోజు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.